ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆరోపించారు. విశాఖపట్నంలోని రిషికొండ భవనాల విషయంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు సుజనా చౌదరి. ఏపీ అసెంబ్లీలో ఉన్నదంతా అధికార పక్షమే. ప్రతిపక్షంగా గుర్తించినందున వైసీపీ ఎటు అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్షం లేని లోటును అధికార పక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు భర్తీ చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించొద్దు అని ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్న మరుసటి రోజే అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కొందరు ఎమ్మెల్యేలు. అందులో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒకరు. అసెంబ్లీ 0 అవర్లో సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు సుజనా చౌదరి. అమరావతి రైతుల ఆర్తనాదాలు తనకు తెలుసన్నారు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రిషికొండ విషయంలో పర్యాటకానికి ఇబ్బందులొస్తాయని ప్రచారం చేశామని, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు సుజనా చౌదరి. కూటమి ప్రభుత్వ చర్యలు పాత ప్రభుత్వంలాగే ఉన్నాయన్నారు. సుజనా చౌదరి అలా ఎందుకు మాట్లాడారు అనేది చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తుల పనితీరుపై సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అలాగే తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా మరో కారణమని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే తనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన భావించారు. అనుకోని కారణాలతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనలో అసంతృప్తి పెరిగిపోయినట్టు తెలుస్తోంది. అప్పటితో సర్దుకున్నప్పటికీ ఆ తర్వాత రాజ్యసభ సీట్ ఆశించారట సుజనా చౌదరి. పాక సత్యనారాయణ స్థానంలో తనకు రాజ్యసభ ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ ఒప్పుకున్న ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలు అడ్డు చెప్పినట్టు సమాచారం. దీంతో సుజనా చౌదరిలో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ కారణాలతోనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇటు మంత్రి పదవి రాక, అటు రాజ్యసభ దక్కక సుజనా చౌదరి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.